నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కొత్తగా ప్రజలలో డిస్టర్బెన్స్ చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మొన్న మంత్రి గారు రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ ప్రకారంగా సమీకృత రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ పెడతామని చెప్పేసి 50 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆఫీసును ఇబ్రాహీంపట్నంలో షిఫ్ట్ చేసి వేరే నియోజకవర్గంలో మహేశ్వరంలో మంకాల గ్రామంలో పెట్టాలనే ఆలోచన రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్న జనాలందరూ కూడా మంకాలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అవగాహన ఆలోచన లేనటువంటి ఒక ప్రభుత్వం ఆలోచన, ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేసి వాస్తవాలు ఏమున్నాయి, ఏం చేయాలి, ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలని ఆలోచన పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రజలకు దూరం చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ సమీకృత రిజిస్ట్రేషన్ ఆఫీసు హెడ్ క్వార్టర్ ఇబ్రాహీంపట్నంలో ఉంటే 6 మండలాలకు సంబంధించి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ అక్కడ ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీసు 1 కోటి రూపాయలతోటి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. బేస్మెంట్ అయిపోయింది, రూఫ్ కూడా వేయడం జరిగింది. ఆ ఆఫీసులన్నీ కూడా ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలను ఎట్లా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. దయచేసి ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని కార్యక్రమాలు ఏవైనా చేయదలుచుకుంటే ప్రజల అభిప్రాయం కోసం చేయాలి, కానీ సొంత ఆలోచనల కోసం చేయడం కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద ఆఫీసులు కట్టేసేసి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి ముందు పెట్టి నడిపేయడానికి అవకాశం కరెక్ట్ కనబడుతూ ఉంది. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అయితే ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నంలో ఉండాలి. ఇబ్రాహీంపట్నం ప్రజలకు మంచాల, యాచారం, ఆమన్గల్, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ, ఆడిపట్ల మున్సిపాలిటీ ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆఫీసు అది అక్కడ ఉంది. రోజువారీగా ఎంతోమంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడే ఇబ్రాహీంపట్నం అభివృద్ధి దశలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో